ఉత్తరాంధ్రకు చెందిన ఆ వైసీపీ ఎమ్మెల్సీ వ్యవహార శైలి డిఫరెంట్గా ఉంటుంది. పొలిటికల్ ప్రత్యర్థులపై చేసే కామెంట్స్ వివాదాస్పదమవుతూ ఉంటాయి. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు టీడీపీ జనసేన అధినేతల్ని టార్గెట్ చేశారు. పవర్ పోయిన తర్వాత అదే దూకుడు కొనసాగిస్తున్నారు. పూర్వాపరాలు ఆలోచించకుండా చేసే వ్యాఖ్యలు కొన్ని సందర్భాలలో ఇబ్బందిగా మారుతున్నా డోంట్ కేర్ అంటున్నారు. ఇటీవల కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ను తనిఖీ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరును గబ్బర్ సింగ్ 3 సినిమాతో పోల్చిన వైసీపీ ఎమ్మెల్సీ ఎవరు? ఆ మాటల వెనుక ఉన్న మర్మమేంటి? వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఏ ఇష్యూ వచ్చినా పొలిటికల్ ప్రత్యర్థులపై ఒంటికాలుపై లేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ మాజీ మంత్రి చేసే కామెంట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే జేఎస్పీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల రేషన్ రైస్ స్మగ్లింగ్ దందాను తనిఖీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వరమాడి వెంకటేశ్వరరావుతో పాటు జిల్లా అధికారులను నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని తప్పుపట్టి ఇప్పుడు మిన్నకుండిపోవటం ఏంటని శాసనసభ్యుడి తీరును ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అలా వ్యవహరించి గెలిచిన తర్వాత సైలెంట్ అయితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నది పవన్ ఉద్దేశం. బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి తీరుపై బొత్స రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాదిరిగా హీరోయిజం ప్రదర్శించారన్న వ్యాఖ్యలు రాజకీయంగా అగ్గిరాజేశాయి. పాలిటిక్స్ అంటే సినిమా డైలాగ్స్ కాదన్న బొత్స సత్యనారాయణ తీరుపై జన సైనికులతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 1, 2 సినిమాలు చేశారు. కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు చూస్తుంటే గబ్బర్ సింగ్ 3 సినిమా గుర్తుకొస్తోందని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు విశాఖలో వైసీపీ జనసేన శ్రేణుల మధ్య అగ్గిరాజేశాయి. అంతేకాదు 2004లో మంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసి బొత్స తనకు చాలా అధికారాలు ఉన్నాయని భ్రమపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ కామెంట్స్ వెనుక ఉన్న మర్మం ఏంటని జన సైనికులు ఆరా తీస్తున్నారు. మంత్రి పదవి వచ్చిన మొదట్లో అంటారంటూ బొత్స హావభావాలను ప్రదర్శించారు. ఆ తర్వాత వారు వీరు కూర్చుని మాట్లాడుకుని కష్టసుఖాలు తెలుసుకున్న అనంతరం అన్నీ మర్చిపోతారని బొత్స చేసిన విమర్శలపై గ్లాస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. మాజీ మంత్రి కామెంట్స్ ను జనసేన శ్రేణులు సీరియస్ గా తీసుకున్నాయి. తమ నేతను హేళన చేశారంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. రేషన్ రైస్ స్మగ్లింగ్ ముఠాను అడ్డుకట్ట వేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే గబ్బర్ సింగ్ 3 సినిమా అంటూ విమర్శలు చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తొలిసారి మంత్రి అయినప్పుడు బొత్సకు అధికారాలు లేవేమో, తమ అనుభవాలను తమ అధినేత పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఆపాదిస్తారని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. పవన్ తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుందని, అక్రమార్కులతో కూర్చుని మాట్లాడాల్సిన అవసరం లేదన్న వాదాన్ని వినిపిస్తున్నారు. భవిష్యత్తులో ఉండబోదని చెబుతున్నారు. అలాంటి అవలక్షణాలు బొత్సకు ఉన్నాయేమోనని రివర్స్ అటాక్ చేస్తున్నారు. అయితే పవన్ పై బొత్స చేసిన వ్యాఖ్యలను ఫ్యాన్ పార్టీ నేతలు సమర్థిస్తున్నారు. జనసేనాని కించపరిచే ఉద్దేశం తమ ఎమ్మెల్సీకి లేదంటున్నారు. తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కొన్ని మంచి సలహాలు ఇస్తున్నారన్నది వైసీపీ నేతల వాదన. ఇందులో దురుద్దేశాలు ఏమీ లేవని బొత్స కామెంట్స్ ను లైట్ తీసుకోవాలని ఫ్యాన్ పార్టీ నేతలు కోరుతున్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీనిపై విపక్షాలు రచ్చ చేసినా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రగడ జరిగింది. ఓవైపు సమైక్యాంధ్ర ఉద్యమం, మరోవైపు ప్రత్యేక తెలంగాణ పోరాటం ఉధృతంగా జరిగిన రోజుల్లో బొత్స చేసిన కామెంట్స్ మంటలు పుట్టించాయి. తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి అన్న బొత్స ప్రశ్న ఆంధ్రాలో అగ్గిరాజేసింది. సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత తగిన మూల్యాన్ని చెల్లించి ఫలితం అనుభవించారు.
బొత్స పొలిటికల్ కెరీర్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. లేటెస్ట్ గా కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై బొత్స వ్యాఖ్యలను విశాఖ జన సైనికులు లైట్ తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.